హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గోధుమ పిండితో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఒక కప్పు షుగర్కి మళ్ళీ ఏదైతే కప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసి మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు పాలు పోసుకోవాలి. ఒక కప్పు మిల్క్ పోసుకొని ఇప్పుడు ఒక గరిటెతో షుగర్ బాగా కరిగిపోయేంత వరకు పాలను వేడి చేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకోండి. కుంకుమ పువ్వు వేసుకోవటం ఆప్షనల్, మీ దగ్గర లేకపోతే వదిలేయచ్చు. ఇలా వేసి ఇప్పుడు పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకొని ఆ తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. షుగర్ కరిగిపోయింది, పాలు కూడా ఒక పొంగు వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్ నెయ్యి వేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే షుగర్ వేసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్ నెయ్యి వేసుకొని అందులో ఒక 10 నుంచి 12 జీడిపప్పు లేదా మీకు ఎంత ఇష్టమైతే అంత జీడిపప్పు వేసుకొని ఆ జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పుకు బదులుగా మీకు ఇష్టమైతే కిస్మిస్, బాదం పప్పు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదే కడాయిలో మనం ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే షుగర్ వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని గోధుమ పిండి షుగర్ మొత్తం పీల్చుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సుమారు ఒక 2 నుంచి 3 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. గోధుమ పిండి నెయ్యి మొత్తం పీల్చుకొని బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పక్కన పెట్టుకున్న పాలపాకం కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఓ గెరిటెతో గోధుమ పిండిని బాగా కలుపుకుంటూ ఓ థిక్ పేస్ట్లా ఫామ్ అయ్యేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. సుమారు ఒక 5 నిమిషాల్లో గోధుమ పిండి ఈ పాలని బాగా పీల్చేసుకొని కొద్దిగా థిక్ పేస్ట్లా తయారవుతుంది. చూసారా ఎంత థిక్గా తయారైపోయిందో. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి హల్వా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. సుమారు ఒక 2 నుంచి 3 నిమిషాల్లో కలిసిపోతుంది. నెయ్యి ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారేమో, కానీ నెయ్యి వేయటం వల్ల హల్వా చాలా టేస్ట్ వస్తుంది, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసి మళ్ళీ ఓ 2 నిమిషాలు బాగా కలుపుకొని ఓ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటమే. గోధుమ హల్వా రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.